కంటి పాపవలే కాచి మరి దినాన 125వ ఈ కీర్తన, ఇది యాత్ర కీర్తన. అంటే యాత్ర అంటే వాళ్ళు సంవత్సరానికి ఒక పర్యాయం ఇశ్రాయేలీయులు యెరూషలేము ఆ శిఖరం కొండ మీదకి ఎక్కి వెళతారు. తమ దేవుడైన యెహోవా చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, మరి అలాగే బంధుమిత్రులు ఆ ప్రదేశాల్లో ఉన్న తమ జనులు అందరూ కలుసుకొని మరి ఆనందించి యోగక్షేమాలు తెలుసుకొని ఆ యాత్రలో వారు అలసిపోక సమస్యలుగా ముందుకు అలాగే సాగిపోతుంటారు. అలాగే వాళ్ళకేమో ఇశ్రాయేలు ప్రజలకు ఈ లోక సంబంధమైన వాగ్దాన భూమి, వాగ్దాన ప్రదేశం, దేవుని ఆలయం ఉన్న స్థలం యెరూషలేము. అక్కడికి వెళ్తాను ఆనందం. ఎందుకంటే మనకు అక్కడ ఉంటుంది కదా, ఈ 122లోనే ఉంటుంది కదా 122లో. ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో 122:6లో ఏమని రాయబడింది? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు. అది ఎలాగుంటారంట? రెండవది ఎలాగుంటుందా? తర్వాత నీ ప్రాకారములలో, అది నీ నగరులలో చూసారా? వాళ్ళకి యెరూషలేము అంటే అంత ప్రేమ. ఎందుకు అంత ప్రేమ అంటే అది అబ్రహాము దగ్గర నుండి వచ్చింది. దేవుడు అబ్రహామునకు వాగ్దాన పుత్రుడు ఇస్సాకును ఇచ్చాడు. అమ్మా, దేవుడు నాతో వాగ్దానం చేసి తెలియచేసిన 25 సంవత్సరాలు, అబ్రహాముకి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. వాగ్దాన కుమారుని ఇస్తా అన్నాడు. సంవత్సరాలు గడిచిపోతుంది, ఆయనకి నిండా 100 ఏళ్ళు వచ్చింది. శారమ్మ గారికి 90 సంవత్సరాలు వచ్చింది. దేవుడు వాగ్దానం చేశాడు కదా, మనం కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానం చేశాడు కదా, ఆ కార్యాలు జరగకుండా ఆలస్యం అవుతా ఉన్నాయి అని మనం భయపడకుండా ఉండడానికి విశ్వాసం తండ్రి అయినటువంటి అబ్రహాం గారిని మన ముందు ఉంచాడు. ఇంకేముంది, ఇంకా అంత అయిపోయింది. అని మధ్యలో ఒక శోధన కూడా జరిగింది. శారమ్మ గారు ఇంకేం పుడతారులేయా, మరి ఇక ఆఖరి విషయం ఇంకా అంత ఎందుకు ఉంది. అలా జరగడం కూడా చూస్తున్నాం గ్రంథంలో. అయితే ఏ విషయంలో మీరు ఆవేశపడగా, దేవుడు చెప్పాడు, నా కుమారుడు సురేష్ నేను మీకు చేస్తానన్నాడు. పని ఏంటంటే
ఆయన ఆ కార్యాన్ని జరిగించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద విశ్వాసం అంతే ఉండాలి. చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు ఆయన నరుడు కాదు, మనుషుడు కాదు. మాట తప్పటానికి అబద్ధం అంటాను ఆయన దేవుడు. మనం అబద్ధం ఆడతామేమో, మన మాట తప్పుతామేమో, కానీ మన దేవుడు మాట తప్పడు. కొన్ని కార్యాలు ఆలస్యమైన నాన్న మీరు ధైర్యంగా ఉండండి, నిరీక్షించండి, విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచువాడు గట్టిగా సొంత పెట్టగానండి. విశ్వసించువాడు కలవరా పడడు. విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు ఎప్పటికీ కలవరపడరు. యేసుప్రభు వారు కూడా మీరు కలవరపడవద్దని చెప్పాడు, ధైర్యపరచు. దేవుడు చెప్పాడు కనుక తప్పక ఏది దేవుడికి చేస్తానని వాగ్దానం చేశాడో ఆయన కార్యాన్ని పక్షంగా జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక 25 సంవత్సరాలు అయింది, వాగ్దాన కుమారుడిని అనుగ్రహించాడు. దేవుడేమో వాగ్దాన కార్యాన్ని సఫలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు. అక్కడేమో ఇక హాగర్కి ఇస్మాయిల్కి ఏళన చేయటం అసూయ అనేటటువంటి పాడలో ఆరంభమైంది. దేవుడు దీవిస్తాడు, అనుకున్న రీతిగా నేను ఒక వెంటెక్కిస్తానే ఉంటాడు. అది చూసి అసూయ పడేవారు కూడా లేకపోలేదు, ఉండగా పోదు. అది గుర్తుపెట్టుకోవాలి. దావీదు రాజుతో ఘనమైన స్థానానికి తన దేవుడు వర్తిలింపజేస్తుండగా సౌలుకి దెయ్యం పట్టింది. ఒక పర్యాయం ఇలాగే దేవుడు మనం రచేస్తూ ఉంటే బంధువులు, మిత్రుడు, ఇరుగు పొరుగు వారికి అసూయ కలుగుతుంది. అయినను బలమైన దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన ముందుకు నడిపిస్తాడు అంతే. ఎందుకంటే ఆయన ఆశీర్వదిస్తుంది, అన్నిటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. మనిషి కాదు, ఏదైనా తేడా ఉంటే నాకు ఇచ్చేయి అని లాక్కని వెళ్తారు. నా బైక్ నాకు ఇచ్చేయి, లేకపోతే నా పాత్ర నాకు ఇచ్చేయి, నా డబ్బులు ఎప్పుడుతో ఇచ్చేయని గొడవ పెట్టడానికి నరుడు కదా దేవుడు. ఆయన మనకి ఇచ్చింది, ఆయన ఏది ఇచ్చినా కూడా తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. ఒక డాక్టరే రోగిని బాగు చేశాడు అనుకోండి, బాగు అయిన దాకా ఒక లెక్క, నిజానికి కాకపోతున్నాను పిలిచి చేతికెత్తాడు. ఇంకా సమాధానంతో ఏదో 5,000 10,000 అనుకుని 50,000 అయిందని దాన్ని బాధపడతా వచ్చేస్తాం. దేవుడు స్వస్థపరిస్తే ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసం నిన్ను సమాధానం గలదానమై. సమాధానం ఉంటుంది. దేవుడు మనకు ఏమి ఇచ్చినా, స్థలం ఇచ్చినా కదా, ఇల్లు ఇచ్చినా, బైక్ ఇచ్చినా, పొలం ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా అది సమాధానకరం ఉంటుంది. దేవుడి దగ్గర సంపాదించుకుంటూ నేర్చుకోవాలి, ఇది అవసరం. అబ్రహాము సంపాదించుకున్నాడంటే దేవుడి దగ్గర, అబ్రహాము దేవునికి లోబడ్డాడు కదా, దైవ చిత్తానుసారంగా తను నడిచాడు. అంత మాత్రమే కాకుండా నీ సొంత దేశాన్ని, స్వజనులను, సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మంటే మొత్తం వదిలిపెట్టి వచ్చేసాడు. ఎంత అతను వదిలి వచ్చాడో దానికంటే ఎన్నో రెట్లు అధికంగా దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేవుడిలో బ్రతుకు ఇలా ఉంటుంది. ముందు చేదుగా, కష్టంగా, ఇరుకుగా ఉంటుంది, కానీ ఇరుకులో విశాలతను కలుగా చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. సరే, కుమారుడు కలిగాడు, అంత ఇంత పెద్దడైపోయాడు. కుమారుడు చూసుకొని తన ఇక మురిసిపోతున్నాడు. అబ్రహాం విశ్వాసం చూసుకొని చాలా హ్యాపీగా ఉంది. నేనేనంతే, మీరేనంతే కదా. పిల్లలు చూసి ఆనందించిన వాళ్ళు, మనం మురుసుకొని వాళ్ళు ఎవరు ఉంటారండి? వాళ్ళ గురించి పనుల్లో కూడా ఆలోచిస్తుంటారు పేరెంట్స్. ఆయన జాబ్కి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నాడో, పిల్లలు ఏం చేస్తున్నారో అని వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అది దేవుడు పెట్టింది అన్నమాట. ఆ బంధం దేవుడు పెట్టింది, మనుషులు పెట్టింది కదా. కొంతమంది తాగి రోడ్ల కూడా తిరుగుతున్నారు, భార్య బిడ్డలు పట్టించుకోరంటే అది దెయ్యం పెట్టింది వాళ్ళకి. దెయ్యం పెట్టినటువంటి వాటి దుష్ట మనసు. దేవుని మనసు కలిగినటువంటి వాళ్ళు భార్య బిడ్డల ఎడల ప్రేమాప్యాయతను కలిగి ఉంటారు. అలాగే అబ్రహాము నాకు దేవుడు ఇచ్చిన కుమారుడు ఇస్సాకు అని చూసుకొని చాలా ఆనందిస్తున్నాడు. దేవుడు గమనిస్తున్నాడు.
భక్తులు కదా దేవునికి లింక్ ఏంటంటే బాగా సన్నిహితంగా ప్రేమగా ఉండేవాళ్ళు ఇంకొకరితో మాట్లాడుతుంటే ఇంకొకరితో చేరువుగా ఉంటే సహించలేదు. ఎందుకంటే కక్షగా కుట్రగా నాకంటే ఇంకెవరిని ఎక్కువగా చూస్తున్నాడు. ఇంకా అసలు ఎంత చేశాడు, చివరికి నాకు దూరం అయిపోతాడేమో అన్నట్లు ఉన్నానమాట. కాబట్టి ఏం చేశాడు నాన్న? ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. అది ఏంటంటే ఇది పరిశోధిస్తాడు. నాన్న మన అందరినీ కూడా ఆ సందర్భాల్లో దేవుడు పరిశోధిస్తాడు. అది యోబును కూడా పరీక్షించాడు కదా, ఆయన జయించాడు. ఆ పరిశోధనలో కొద్దిగా శ్రమ కష్టం కలుగుతుంది. అయినను మనం నిలకడగా ఉంటే దేవుడు రెండంతగా ఆశీర్వాదాన్ని కలుగా చేస్తాడు. పరిశోధించేశాడు. ఇంకా అడుగుతున్నాడు, ఏమన్నానా? అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును. అది ఇది లింకు. ఏం చేస్తాడు? ఇస్సాకుని తెగ ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. అది అక్కడికి వెళ్ళి ఏ కొండలయ్యి మరియా దేశపు కొండలు ఒక కొండ మీద బలిగా అర్పించుకున్నాడు. అంతే, అంత కుమిలిపోయాడు. ఈ కుమిలిపోతున్న సమయంలో కూడా నా దేవుడు మాట తప్పని దేవుడు. ఒకవేళ బలిగా అర్పించి బూడిదైపోయినా కూడా దేవుడు అందులో వచ్చి నా బిడ్డని అది నిర్మాణం చేస్తారు. ఇంత గొప్ప విశ్వాసత రానా లోపలికి వచ్చే కదా, ఇంత గొప్ప విశ్వాసం నిరీక్షణ అబ్రహాము. అది మీరు హెబ్రీ రాసిన పత్రికలో 11 మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు టైం లేదు. అది ఇంకా కుమారుని తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్తున్నాడు. ఇక అక్కడ ఆ గాడి మీద గుర్ర మీద వేసుకున్నాడు, తీసుకెళ్తున్నాడు. పర్వాలేదు కింద ఉండమన్నాడు. మళ్ళీ మేము వస్తాం అని చెప్పి వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇస్సాకు అన్న ప్రశ్న చదవండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు చూడండి, ఎక్కడ అంటున్నాను అవి లేనండి. నుప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి అది గొర్రె పిల్ల ఏది అని అంటే అర్థం ఏంటంటే, కొద్దిగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవునికి కదా అర్పణలు బలులు ఎలాగూ అర్పించాలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి నేర్పించాడు. అందరు వినాలి. కనుక మనం కూడా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము వలె మన పిల్లలు మాట్లాడుతుండగా, ముచ్చట్లు చెప్తుండగా, ఊంకొడుతుండగా వాళ్ళకి మనం దేవుని మార్గాన్ని నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దానిని తొలగి. అది ఇక్కడే ప్రార్థన నేర్పించాలి వాళ్ళు. నానా ఇంట్లోనే ప్రార్థన నేర్పించాలి, అక్కడే ఏబీసీలు నేర్పించాలి. ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వెళ్ళిపోవాలి. కంటే పిల్లలకు నేర్పించాలి. అడుగుతున్నాడు అన్నీ ఉన్నాయి కానీ ఏంటి బలి అర్పించడానికి? బలి ఏం లేదు, గొర్రె పిల్లలు చూసారు. అన్నీ చక్కగా తెలిసిపోయినాయి ఆయనకి.
చిన్న వయసులోనే ఇస్సాకుకి బలి ఎలా అర్పించాలి, ఎలాంటి బలిని దేవుడు అంగీకరిస్తాడు, ఏ రీతిగా ఉండాలి, అవన్నీ నేర్చుకున్నాడు. మన పిల్లలు కూడా నేర్పించడం, ప్రార్థన, భక్తి, వాక్యం, విశ్వాసంగా ఉండడం, ఇవి నేర్పించాలి. ఇవి కావాలి, దేవుని పిల్లలు నేర్పించాలి. ఇలాగే ఈ సన్నివేశాన్ని సండే క్లాస్లో టీచర్ గారు చెబుతున్నారు. పిల్లలు చెబుతుంటే అన్నదమ్ములంతా ముందు కూర్చున్నారు. పెద్దోడు ఏడుతున్నాడు. అబ్రాహాము తీసుకెళ్తున్నాడంట ఇస్సాకుని. అమ్మో నరికేస్తాడేమో, చంపేస్తాడేమో, రక్తం కారిపోతాయో అని వాడు చిన్నపిల్లలు కదా, ఏడు మొహం పెడితే పెద్దోడు చిన్నోడు అన్నాడు, అన్నయ్య ఏసయ్య కథలన్నీ కూడా ముందు ఏడుపులాగా ఉంటే తర్వాత నవ్వు వచ్చిందని చమలో నేర్చుకున్నాడు అనమాట. భక్తులకి ముందు శ్రమ కలిగింది, దాని వెనక దేవుడు సంతోషాన్ని కలుగు చేస్తాడు. కీడు వెనక మేలును భద్రపరుస్తాడని అర్థం. సరే ఏమి అడుగుతున్నాడు ఇస్సాకు అబ్రహాం గారు ఏమన్నా, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడే చూచుకొను. దాని ఏమన్నారు? యెహోవా ఉందా? యెహోవా ఈరే. ఆ ప్రాంతానికి కూడా యెహోవా ఈరే అని లేదండి, వాళ్ళు చదవండి. మరి అది ఆ చోటికి అది యెహోవా ఈరే అని అంటే అర్థం ఏంటి? యెహోవా ఈరే అంటేనా అది దేవుడే లేక యెహోవాయే చూచుకొను. ఇది మన కోసం దేవుడి వేళ మాట్లాడుతున్నాడు. ఇప్పుడేదో కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, ఇంకెట్లా ఈ లాస్ పూర్తి చేసేది ఎట్లా, ఇది సరైనది ఎట్లా అని మనం అనుకుంటున్నాం. అబ్రహాం ద్వారా దేవుడి వేళ మాట్లాడుతున్నాడు. యెహోవాయే అంతే, ఆయనే చూచుకోనని ప్రవక్త కదా. అబ్రహాము ప్రార్థనా పరుడు, ప్రవక్త. దేవుడే అంటాడుగా రాజుతో, ఏమనుకుంటున్నావు, అతడు ప్రవక్త, ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. విశ్వాసులకు తండ్రే కదండి, దేవుడికి స్నేహితుడు అబ్రహాం, ప్రవక్త, ప్రార్థన పరుడు. చూసారా? కనుక ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిలో ప్రవచన భావం ఉంటుంది. ఏం లేదు, అతను భయపడద్దు, దేవుడు ఆ కార్యం చేస్తాడే అన్నావు అనుకో, ఇంకంతే, ఆమేన్ తదాస్తు అంటారు. అక్కడ ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవుడికి దగ్గర ఉంటే దేవుని ప్రభావం వస్తుంది. అంతే కదా. ఒక ఇనప ముక్కను మ్యాగ్నెట్ రెండు బాగా రబ్ చేస్తారు, రుద్దితే ఏమైంది? ఇనప కూడా అది మ్యాగ్నెట్గా తయారై. అలాగే దేవునితో మనం ఉంటే దేవుని ప్రభావం మనల్ని ఆవరిస్తుంది. దేవుడు మాట మాత్రం సెలవిస్తే ఎలాగో కార్యాలు జరిగినాయో, నువ్వు మాట మాత్రం సెలవిస్తే పర్లేదులే, ఇక్కడ ఉద్యోగం వచ్చినాక వచ్చేసింది. ప్రేయర్ఫుల్ పర్సన్స్లో ఈ పవర్ దేవుడు ఉంచాడు. చాలా సునాయాసంగా చేసుకోవచ్చు, ఏది సంపాదించుకోవచ్చు, కానీ సైతంగా ఆ ప్రార్థన మనల్ని చేయలేడు. ఉదయాన్నే లేవనెవడు కదా, మధ్యాహ్నం సమయం ఎవడు, రాత్రి నిద్రలో ఉంచుతాడు. ఉపవాస ప్రార్థనలో, ఆరాధన సమయంలో ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేవనుకో అవుతాడు, నీ స్నేహితులు మార్చేస్తావు, కొలీగ్స్ మార్చేస్తావు, బంధుమిత్రుడిని మార్చుతావు. దేవుడి దగ్గర అడిగి నాకు వాళ్ళు కావాలి ప్రభు, నాతో రావాలి, నేను మందిరానికి వెళ్ళాలని నువ్వు పట్టుబడతావని వాడికి తెలుసు కనుక నిన్ను లూజ్ చేయడానికి నీకు అసలు ప్రార్థన లేకుండా చేస్తావు. చివరికి మందిరాన్ని కూడా దూరం చేస్తావు. అది వాడి ప్లాన్ అని విశ్వాసులు అర్థం చేసుకోవాలి. అన్నాడు అబ్రహాము కుమారుడితో, యెహోవాయే అంటే ఏంటి? యెహోవా ఈరే. ఇంకెళ్ళిపోయాడు కొండ మీదకి. చక్కగా ఆ బలిపీఠం కట్టించాడు. ఆ కట్లేవో చీల్చే వాటిని పేర్చాడు. దాని మీద
ఇస్సాకును పడుకోబెట్టాడు. ఇక్కడ గమనించాలి అందరూ. అంటే ఇక ఎప్పుడైతే కట్టేశాడో అర్థమైపోయింది ఇస్సాకు, మా డాడీ నన్నే. అదే వేరే వాడైతే అరే ముసలోడా మర్యాద తెచ్చినట్టు తెచ్చి నన్ను చేస్తా అక్కడ పడుకోబెట్టావు, అంతే కదా. తండ్రిని కొట్టి పడుకోబెట్టేవాడు, లేకపోతే నెట్టేవాడు కొండ మీద నుంచి. ఆ వినయము, ఆ విధేయత చూడండి. అప్పుడు ఆ స్థితి, ఆ విధానం వేరు. ఇప్పుడు అలాగేంటి బిడ్డలు తల్లిదండ్రులను దూషించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. మనం అన్నీ ఆ స్టోరీలో చూస్తాం, టీవీ న్యూస్ చూస్తూ ఉంటాం. ఆ న్యూస్లో చూస్తాం, ఆస్తి కొరకు తండ్రిని చంపిన కుమారుడు. తండ్రిని డబ్బు కోసం ఆస్తి కొరకు తల్లిదండ్రులను చంపిన వాళ్ళని పొలలుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు అలాంటి వాడు కాదు. ఆయన తండ్రి, ఆయన ఇష్టం. ఎందుకంటే నా డాడీ నన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఏది చేసినా నా మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. అది అలాగే మన డాడీ కూడా పరలోకముందున్న మన తండ్రి కూడా కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమైనా వచ్చినా అది ఏదైనా మన మేలు కొరకే కానీ కీడు కొరకు కాదని భక్తులెల్లరూ తెలుసుకొనవలెను. అది ఏది జరిగినా మన క్షేమం కొరకు, మేలు కొరకే జరుగుతుంది, కీడు కొరకు కాదు. అదే లింక్ అంటాడు రోమిలకు రాసిన పత్రిక 8:27-28. తను ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకంటే మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుచున్నది. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ఆయన ఎందులో ఉన్నావు? సంకల్పములో పిలువబడినటువంటి భక్తురాలు. కానీ ఏది జరిగినా మనం ఆయన హ్యాండ్లో, ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి ఏది జరిగినా కూడా దేనికంట మేలు కలుగుటకే జరుగుతుంది. ఏదైనా సరే మేలు కలగటానికే ఆయనను అంగీకరించిన తర్వాత నీ గృహంలో జరుగుతుంది, కానీ కీడు జరగటానికి మేలు మేలు. కనుక ఇస్సాకు మౌనం అయిపోయాడు. ఏదేమైనా నా తండ్రి నాకు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. అంతే. ఆయన దేవుని భక్తుడు, ఆయన దేవుని స్నేహితుడు మా తండ్రి అని కత్తి పడుకున్నాడు. కత్తి పైకి అట్టుపోతున్నాడు అబ్రహాము. కంచెనే స్వరం వినబడింది, నీవు ఆ బిడ్డకి ఏ హాని చేయొద్దని అతను తొలగించి అతనికి మారుగా మరొక పొదలో చిక్కుకొని ఉన్న ఒక గొర్రె పిల్లను అక్కడ వధించడం జరిగింది కదా. ఒక గొర్రె పిల్లను అక్కడ వధించడం జరిగింది. అలాగే పాపులమైన మనము శిక్షకు అర్హులము, పాత్రులము కదా. మన పాపాలు పరిహరించబడిన నిమిత్తం, మన నిమిత్తం ఆయన ఇదిగో లోక పాపను మోసుకొని పో దేవుని మన కొరకు ఆయన బలిగా అర్పించబడి మరణించి మృత్యుంజయుడై 3వ దినాన లేచాడు. ఇక ఆ సంఘటన అయిపోయింది కాదు. దేవుడు నిజంగా ఇందును బట్టి నీవు దేవునికి భయపడు వాడవని నాకు తెలియబడుతూ ఉంది అబ్రహాము అని చాలా ఉన్నతంగా ప్రశ్నించాడు దేవుడు. ఇక ఆ ప్రాంతానికి ఏమని పెట్టారు? యెహోవా ఈరే ఈరే అని పెట్టారు. వాస్తవంగా ఆ ప్రాంతానికి అంతకుముందు పరిసర ప్రాంతం అన్నది షాలేం అని పేరు. ఏమని పేరు? షాలేం అని పేరు. ఈ షాలేమును యెహోవా ఈరే, ఈ యెక్షీయము, ఈ షాలేమును కొంతకాలం ఏంటంటే ఈరే దేవుడు చూసుకునే స్థలము. ఈ షాలేమీరే షాలేమీరే అని చివరికి అది యెరూషలేముగా మారిపోయింది. స్తోత్రం హల్లెలూయా. యెరూషలేముగా మారిపోయింది. యెరూషలేమన్నా షాలేమన్నా ఒకటే అర్థం, సమాధానం, దేవుడుండే స్థలం, వాగ్దాన స్థలం, దీవెనకరమైన స్థలం. కానీ ప్రత్యేకంగా నిర్మాణం చేయబడినటువంటి పేరు యెహోవా ఈరే ప్లస్ షాలెం, షాలెం ప్లస్ యెహోవా ఈరే యెరూషలేముగా మారిపోయింది. అలాంటి ఉన్నతమైనది అబ్రహాము దగ్గర నుండి, ఇస్సాకు దగ్గర నుండి, యాకోబు దగ్గర నుండి
ఇక ఇశ్రాయేలు 12 గోత్రాల దగ్గర నుండి యూదా ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ స్థలానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ పట్టణాన్ని ఏం చేశారు? ఇక్కడ ప్రేమించారు. యెరూషలేము చూడండి, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు. ఒకటి ఏం చేయాలి? దానికోసం యెరూషలేము కొరకు ఇంకా ఇంకా ఉన్నతంగా ఉండాలి. చాలా మంది యెరూషలేములో సమావేశం అవ్వాలి, సమాధానం పొందుకోవాలి కదా, దీవించబడాలి, వర్ధిల్లాలని అనేకులు అది క్షేమకరంగా ఉండాలని ప్రార్థన. యెరూషలేము ఎవరైతే ప్రేమిస్తారో వారు ఎలా ఉంటారు? అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందుతారు. అంత మాత్రమే కాకుండా నీ ప్రాకారములలో ఏం కలుగుతుంది? అదే నీ జీవితంలో, కుటుంబంలో ఆ యెరూషలేమును ప్రేమిస్తే, ప్రార్థిస్తే నెమ్మది కలుగుతుంది. మరొకటి ఏముంటుంది? అదే ఆ నగరంలో ఏముంటుందట? క్షేమం ఉంటుంది. కీడు, నాశనమైనటువంటి విపత్తు వెంటాడు. చూడండి, ఇక్కడ ఎంత ఉన్నతమైనటువంటిది యెరూషలేము. కనుకనే ఇక్కడ ఏమంటున్నాడు? ఈ 25వ కీర్తనలో ఏమంటున్నాడా? అది నీకు క్షేమము కలుగును గాక అని నేను అందు. కాబట్టి ఈ యెరూషలేమును చూడండి, ఇక్కడ మన యాత్రలో వీళ్ళంతా యెరూషలేము వెళ్తుంటారు. చెప్పారు కదా, అది యాత్ర కీర్తన అంటే. ఎందుకు వెళ్తారంటే దాన్ని ప్రేమించాలి, అంత ఎత్తైన ఎక్కి వెళ్ళాలి, అక్కడ దేవుని సన్నిధిని దర్శించాలి. సంవత్సరానికి కదా కొన్ని పర్యాయమైనా చేస్తేనే దీవెన, నెమ్మది ఉంటుందనేటటువంటిది వాళ్ళలో ఉందన్నమాట. ప్రయాసపడతారు, వెళ్తారు, పిల్లజనంతో అందరూ వెళ్ళిపోతారు. అలాగనే అంత ఉన్నతమైనది కనుక యెరూషలేము ఆ యాత్రలకు వెళ్తూ వాళ్ళు ఈ కీర్తనలో ఈ 120 కీర్తన నుండి 137 కీర్తన వరకు ఆ పాటలు పాడుకుంటూ అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట, వెళ్తారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న లింక్ ఏంటంటే, ఆ యూదా ప్రజలకు యెరూషలేము దేవుడు మందిరం ఉండే స్థలం అయితే వాళ్ళు దాన్ని ప్రేమించి దానికోసం ప్రార్థన చేసి క్షేమము కొరకు ఆరాటపడుతూ ఉండేవారు కదండి. దాన్ని బట్టే వాళ్ళు దీవించబడుతుండేవారు. అలాగే క్రొత్త నిబంధన భక్తులకి మనందరికండి మనకి ఏది యెరూషలేము అంటే, ఏది యెరూషలేము చెప్పండి మనకి? అది మనం రక్షించబడిన మందిరమే మనకి యెరూషలేము. అన్నాడు ఆ యాత్రలో వాళ్ళు ఎలా యెరూషలేమును ప్రేమించి దానికోసం ప్రార్థించి దాని క్షేమాన్ని కోరుకొని వారు నెమ్మదిని పొందుకున్నారు, వారు క్షేమాన్ని పొందుకున్నారు, వారు వర్ధిల్లారు, వారు దీవించబడ్డారు. అలాగే మనం దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తే, మందిర అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తే, మందిరం ఎడల శ్రద్ధ కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు తన మందిరంలో నుండి మనలను దీవిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి 118వ కీర్తనలో కూడా ఆ మాటను తెలియచేస్తున్నారు. 118వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఈ విషయాల గురించి చక్కగా ప్రస్తావిస్తున్నాడు. 118వ కీర్తన, యెహోవా మందిరములో నుండి మేము మిమ్ములను, యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు చాలా. చూసారా, యెహోవా మందిరములో నుండి మేము చున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును. అక్కడి నుంచి దీవెన అనేది దేవుడి మందిరంలో నుండి భక్తులకి అనుగ్రహించబడుతున్నాం. కనుక వాళ్ళు ఇక ఈ పాట 125వ పాట, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు. ఈ పాటలో ఒక పాట. ఇక మనం మన దేవుని దగ్గరికి యెరూషలేము వెళ్తున్నాం.
వెళ్తున్నాం ఆయన దర్శించడానికి. ఏ దేవుడు అందు దర్శిస్తున్నాడో, ప్రత్యక్షతను కనపరుస్తున్నాడో ఆ దేవుని యందు నమ్మిక అనేటటువంటి ఉంచాలి. ఆ దేవుని యందు నమ్మకం అనేటటువంటిది ఉంచాలి. అలాగూ నమ్మిక ఉంచితే ఏమండి వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు ఎలా ఉంటారు? కదలగా నిత్యము నిలుచు. వాళ్ళు ఏమాత్రం కూడా కదలకుండా ఇదిగో నిత్యం నిలిచేటటువంటి సీయోను కథలు ఏమాత్రం వార్తలు తుఫాను వచ్చినా కూడా కథలని కథలు. అందరికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఆ పాటను అందుకొని రెండోసారి పాడటము, కోరస్గా పాడటము ఇలాగా జరుగుతావు. అంటే ఈ మాటలో ఈ పాటలోనే ఇంకెవరైనా అవిశ్వాసం, అపనమ్మకం, ఇతరుల ఒత్తిడి చేత కదా, లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వెళ్ళకపోతే నేను భక్తుడిని కాదనుకుంటారేమో, భక్తురాలు కాదనుకుంటారేమో, ఫార్మాలిటీ కోసమైనా వెళ్ళాలి అన్నట్లుగా వచ్చేటటువంటి వారి హృదయంలో కూడా దేవుడి కదలికను పుట్టిస్తారు. ఎప్పుడైనా సరే అండి మనం ఒంటరిగా ఉంటే బలహీనం అయిపోతాం. ఇద్దరు ఉన్నప్పుడే ఒకరినప్పుడు బలపరుచుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా అనేక మంది ఉన్నప్పుడు వారి సాక్ష్యాలు, వారి మాటలు, దేవుడు వారి పక్షులు చేసిన కార్యాలను బట్టి బలహీనమైనటువంటి వారికి నమ్మిక కలుగుతున్నాం. సహవాసం అనబడేటటువంటి ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త కూడా కొందరు మారుకున్నట్లుగా మీరు సమాజంగా లేక కూడుకుంటాం ఏమాత్రం కూడా మారొద్దు. వారు బలహీనులు అయిపోయారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే ఆలయానికి దూరం అయిపోతే ఆలయంలో ఉన్నటువంటి వైభవాన్ని మనం దూరం చేసుకుంటాం, ఆరాధన దూరం చేసుకుంటాం, పాటలు దూరం చేసుకుంటాం, సాక్ష్యాలు దూరం చేసుకుంటాం, వాక్యాన్ని దూరం చేసుకుంటాం. ఇవన్నీ దూరం అయిపోయిన తర్వాత సాయంత్రం గడిచి చేరువు అవుతాడు. ఇంకేం వెళ్తావులే అని వాయిదా వేస్తాడు. వచ్చేవారం అని ఆ సంవత్సరం అంతా ఆ 52 వారాలు దేవునికి దూరం అయిపోయి దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకు లేకుండా చేస్తాడు. అదే కదా పాట, భక్తిహీనులతో నివసించుటకంటెను నీ మందిరా కనుక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. వీళ్ళు యెరూషలేముకు వెళుతూ ఆ ఎత్తైన ప్రాకారమైన కొండైనా కూడా వారికి పాటలు పాడుతున్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యం నిలిచి సీయోను కొండవలే ఉంటారు. కొండ ఎలా కదలదు అలాగే నిలకడగా ఉంటారు, స్థిరంగా ఉంటారు, వర్ధిల్లుతారు, దీవించబడతారు అనేటటువంటి ఆ పాటలు పాడుతూ ఇక చూడండి, యెరూషలేము చుట్టూ యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూసారా, మనం భక్తిలో వ్యక్తిగతంగా కదలం. దేవుడి మందిరంలో నాటబడిన వారమై ఉంటాం. 92వ కీర్తన 13వ వచనంలో నాటబడినప్పుడు ఎలాగుంటారో, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో చూడండి మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చూసారా,
దేవుని మందిరంలో నాటబడినప్పుడు ఆలయంలో ఏమవుతారు? క్షీణించరు, వర్ధిల్లుదురు. నెక్స్ట్, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు. చూడండి, ఇంకోటి ఏంటంటే సాక్షిస్తా, నేను నమ్ముకున్న నా దేవుడు యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు. చూసారా, ఎప్పుడు దాకా? ముసలితనమందు ఇంకా చిగురు పెట్టు సారము కలిగి పచ్చగా నుందురు. దేవుని మందిరంలో నాటబడినప్పుడు ఎలా ఉంటారంటే ముసలితనమందు కూడా ఏమంటారు? సారం కలిగి చిగురిస్తారు, వర్ధిల్లుతారు. మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీరు చదవట్లేదు, అక్కడ 37 వచనం తర్వాత చదువు. అన్న ఏమో ఆ సమూయేలు గ్రంథంలో ఈ అన్న అనేటటువంటి ఆమె ఒక ప్రవక్త. పాపం పెళ్ళైన 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు వయస్సు వచ్చేంత వరకు మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థన చేస్తూ మందిరంలో పరిచర్య చేస్తూ కదా, చక్కగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ నిత్య ప్రార్థన చేస్తూ దివారాత్రులు రేగంబాబుడు ఏం చేస్తుంది? ఎంత ధన్యురాలు, విధవరాలు. తన సమయాన్ని ఎక్కడెక్కడో గడపలేదు. తల్లిదండ్రులు కూడా ఆ దినాల్లో మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు భర్త చనిపోతే. ఇక నాకు వదిలే నాన్న, నా దేవుని సేవ నేను చేసుకుంటాను, ఆయన పాదాల దగ్గరే నేను గడుపుతానని మందిరంలో ఉంటే ఏమైనా ప్రాయంలో అడిగి పెడితే 84 సంవత్సరాలు ముసలామయ్యేంత వరకు కూడా అక్కడ సారం కలిగి వర్ధిల్లుతుంది. యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తారు. యేసై వచ్చినప్పుడు యేసైని కూడా శిశువుగా చూచింది. చూడండి ఎంత ధన్యరాలు. కనుక యెరూషలేములో వాళ్ళు ఎలాగో ప్రేమిస్తే దీవించబడ్డారు, ప్రార్థించవలసిందో, అలాగే మన యెరూషలేము ఏమిటంటే మనం రక్షణ పొందుకున్న మందిరం, సంఘం. దానిలో మనం నమ్మకంగా ఉంటే ఎలాగుంటాం? సారము కలిగి చిగురు వేస్తాం. అది మనకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన యెరూషలేములో మనం పొందుకునేటటువంటి అభివృద్ధి. నీకు తెలియదు కాదండి, ఒక చిన్న బాలుడుగా అన్న తన కుమారుడైనటువంటి సమూయేలుని వదిలిపెట్టిన తర్వాత అతను చక్కగా పరిచయం చేస్తున్నాడు. అక్కడ ఆ బలలేయటం ఏంటి, చాపలేయటం ఏంటి, ఓడటం ఏంటి, అంత శుభ్రం చేయటం ఏంటి, ఏలి చేస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ యాజకుడు ఉన్నాడు, ఏలి అని ఆయన కుమారులు 2 ఉన్నారు, హోఫ్ని ఫినెహాస్ అనే వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ దుర్మార్గులు, పేరుకి మాత్రంగా పాస్టర్ గారి పిల్లలు, కానీ వాళ్ళకి దేవుడు ఎరగని వారు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. వాళ్ళు ఎప్పుడు ఏం చూస్తున్నారంటే ఎవరు ఏదేది బలి అర్పిస్తారు, ఎవరు దశభాగాలు ఇస్తారు, ఎవరు అర్పణలు ఇస్తారు, ఎవరు ధాన్యం ఇస్తారని ఆ బలిపీఠ మీద ఆ బలి పశు మాంసం దహింపబడక ముందే మంచి ఆ ఖండనం, ఆ బోరను ఎన్ని లాక్కొని తినేసేవాడు సైతాన్లా. చాలా నీచంగా ప్రవర్తిస్తే దేవుడికే కోపం వచ్చేసింది. చెప్పేశాడు, ఏది ఆజ్ఞ ఇచ్చాడు, నీ పిల్లలు వేరే చేస్తున్నావు కానీ నీ ప్రార్థన కూడా నేను ఆలోచించిన వాళ్ళు లేపేస్తున్నాను. అలాంటి దుర్మార్గం దగ్గర అసలు విషయాన్ని మొత్తం సావు బ్రతుకు తర్వాత సంది. అలాంటి భయంకరుల దగ్గర సమూయేలు పరిచర్య చేస్తుంది. అరే సమయం రారా ఏందన్నా హట్పడి గంట దేవుడిని తెచ్చేట అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చాలా హింసించేవాడు. ఎందుకంటే మనం వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కడు ఒక రచయిత, ఒక కవి. వాళ్ళ క్యారెక్టర్ మనకు తెలిస్తే ఒకసారి వర్ణించుకుంటారు. ఇంట్లో అంత చిత్రహింసలు పెడతాడు. మన అమాయకత్వాన్ని బట్టి, మరి అతి వినయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంట్లో ఎన్ని తనులు తింటాడు అని మనకు అర్థమవుతుంది పరిస్థితులు. ఎందుకంటే దేవుడు అలాంటి జ్ఞానం అందరికి ఇచ్చాడు. కాబట్టి చాలా సమయాల్లో వెళ్ళి చాలా చిత్రహింసలు పెట్టుండొచ్చు, కొట్టుండొచ్చు, తింటుండొచ్చు, చాలా పనులు చేయించుండొచ్చు. అయినా కూడా అమ్మ పంపించింది, అయ్యగారికి నేను పరిచర్య చేయాలి, దేవుని మందిరం
అక్కడ క్లియర్గా ఉంది, యెహోవాకు పరిచర్య చేయించుంది. ఎవరికైనా పరిచర్య చేస్తుంది? ఏవి కాదు, అక్కడ కాదు, ఏళ్ళకి కాదు, వాళ్ళ పిల్లలకు కాదు. ఎవరికి? దేవుని మందిరంలో ఏ చిన్న పని చేసినా నువ్వు యేసయ్యకే పరిచర్య చేస్తున్నావు. చాపలు వేసినా యేసయ్యకే వేస్తున్నావు, కుర్చీలు వేసినా యేసయ్యకే వేస్తున్నావు, శుభ్రం చేసినా యేసయ్యను ఆహ్వానిస్తున్నావు, ఆయన కోసం చేస్తున్నావు, పైకి పెట్టినా ఆయన కోసం. ఏ పరిచర్య మనం మందిరాలు చేసినా దేవుడికి అనేటటువంటి ఎవరు మర్చిపోవద్దు. కొంతమంది ఏంటంటే నేను ఎంత శాఖలు చేశాను, అంత చేశాను, ఎంత చేశాను అంటారు. ఎవరికి చేసింది? పాస్టర్ కాదు, మనుషులకి కాదు, దేవుడికి అనేటటువంటి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతనాన్ని లాగా నేను నిలబడ్డానంటే దేవుడు ఎంతోమంది దైవ సేవకులకి పాద పరిచర్య, వాడు కొడుకుంటే ప్రసంగం చేసి చక్కగా కాళ్ళ కూర్చొని సభ్యులు చక్కగా వదులుతామంత పరిచయం చేస్తారు. ఆర్ఆర్కి మూర్తి గారు కూడా చేయడానికి ఆ భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు. ఆ సాక్షి తీసి నా కొడుకుందని చక్కగా ఆ మడాలు వదులుతూ ఉంటే హాయిగా తల ఇక్కడ అంటూ ఉండేవాడు, మసాజ్ లాగా చేస్తారు. అదే తగ్గ ఆశీర్వాదం. అసలు ఆ వ్యక్తినే మనం దొరకరు. గొప్ప దైవజనుడు, ప్రవక్తలు దొరకడమే ధన్యత. మరి వారికి అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటాం, అది ఎంత భాగ్యం. కొంతమంది తెలియదు, అది బానిసత్వం అనుకుంటారు, లేకపోతే ఏదేదో అహంకారం అనుకుంటారు. కాదని పరిచర్య అనేటటువంటిది అది ఆశీర్వాదం. ఏలియా దగ్గర ఎలీషా ఒక ధనవంతుడు కొడుకై ఉన్న చాలా తగ్గించుకొని ఒక అటెండర్గా, పరిచారకుడుగా ఉన్నాడు. నేను ఎదురయ్యాడా? గురువును మించిన శిష్యుడు. ఆయన ఏడు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేసి, ఆయన 100 మందిని ప్రవక్తలు సంపాదిస్తే ఈయన 200 మందిని సంపాదించారు. ఏదైనా నాన్న మందిరాల్లో దైవజనుల దగ్గర నమ్మకంగా ఉంటే దేవుడు గురువును మించిన, అదే అపనమ్మకం ఉంటే గురువును ముంచే శిష్యుడుగా మారిపోతారు. అపనమ్మకం ఉంటేనో ముంచిపోతారు, నమ్మకం ఉంటేనో మించి పోతారు. గుర్తుపెట్టు, ఏదైనా మన క్యారెక్టర్ని బట్టి, మన అంతరంగాన్ని బట్టి ఉంటుంది. కష్టము శ్రమ లేకుండా ఇప్పుడు మనం తింటున్నామంటే కదా, ఆ ధాన్యం తింటున్నామంటే రైతు ఎంత కష్టపడ్డారు కదా, దుక్కి దున్ని తొలకరి వర్షం, కడవరి వర్షం, ఆ పంట కొరకు ఎదురు చూడటం, తెగులేది ఆవరించకుండా దానికి కావాల్సిన మందు వాడటం, నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, ఎండ అనక వాన అనక వేయి అనక పగలనక కాల్చుకొని ఉంటాడు. మంచి ధాన్యం, మంచి ఫలం వస్తుంది. ఆయన కుటుంబం ఎంతో ఆ సంవత్సరానికి పంటే తింటారు, ప్రజలందరికీ పంపుతున్నారు. ఎంతమంది కొడుకుతున్నారు ఆ రైతు వలన? కనుక నీ ఒక్క శ్రమ వలన, నీ నమ్మకత్వం వలన దేవుడి మందిరంలో నీ కుటుంబం అంతా కూడా దేవుడు వర్ధిల్లెప్ప చేస్తాడు. గట్టిగా చెప్పమంటాం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నాడని, హల్లెలూయా. మీరందరూ పని చేయాలి. పాత పాటలు మీరే దేవునికి స్తోత్రంగా ఈ పాట, ప్రభు యేసు నా రక్షక ఈ పాట, యెహోవా నా బలం, ఈ పాటలన్నీ నేర్చుకున్నాం. ఇవి స్టాండర్డ్ సాంగ్స్ అన్నమాట, స్థిర ఆశీర్వాదాన్ని కలుగు చేసేటటువంటి. ఇప్పుడు ఎన్నో పాటలు రాస్తూ ఉంటాము,
పాడుతూ ఉంటారు. ఒక సంవత్సరం పాడినాడు, తర్వాత సంవత్సరం పాడడు. అయితే 100 సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి నడిపించిన కానీ ఇవన్నీ ఆ నడిపించిన పాటప్పుడు నేను 4వ తరగతి 5వ తరగతి చదువుతాను. ఆ పాట ఇవి చాలా దీవెనకరమైనవి. పాత నేర్చుకోవాలి. నేను ఒక రోజు మీకు అదంతా చెప్తా, ఏ పాటలు నేర్చుకోండి. నాకు కూడా ఇష్టం. అవి ఆశీర్వాదకరమైనవి. ఉన్నత అభిషేకం కలుగుతుంది ఆ పాటలు. అది పాడుతుంటేనే లోపల ఏదో ఒక ఆనందం, ఒక తృప్తి కలుగుతుంది. అసలు వచ్చిన అవి కూడా నేర్చుకోండి. ఎవరెవరు నేర్చుకుని ఒకే వద్దట్లేదు, కానీ వాటితో పాటు ఇవి కూడా మీకు చాలా అవసరం. ఇది ఇందులో పట్టుంటుంది, భక్తిలో వృద్ధి కలిగింది అన్నమాట. తెలియకుండానే ఒకలాంటి దేవుని ఆప్యాయత వచ్చేసేసి ఆ పాటలు మనం పాడుతుంటేనే లీనమైపోతాం. ఎందుకంటే వాళ్ళు అంత కన్నీటితో ఉపవాసాలతో రాసిన పాటలే, ఏదో జ్ఞాపకం వచ్చిన మాటలు రాసి పాటగా చేసి కాదు. ఇప్పుడు ఏంటంటే అవి వాయిద్యాలు ఉన్నాయి కాబట్టి ఎంత దాన్ని ఎంతగా చూపిస్తాను. ఏ వాయిద్యాలు లేకుండా డ్రమ్ముల కంచెల మీద గొప్ప ఉద్యమం వచ్చేది అన్నా. కాబట్టి ఇప్పుడు మనం ఈ యెరూషలేము గురించి చెప్పుకున్నాం, దేవుని మందిరాన్ని గురించి. సమూయేలు చిన్నతనం నుంచి తల్లి అక్కడ పడేస్తే అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, అక్కడ పరిచర్య చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో సమూయేలు సమూయేలు అని దేవుడు 3 సార్లు పిలిచాడు. చూడండి నాకు ఎంత ధన్యతో భాగ్యం. దేవునిలో ఆయన మందిరంలో మనం వసించినప్పుడు కలిగే ఉన్నతమైనటువంటి భాగ్యం. ఏలి కానీ ఏలి పిల్లలు కానీ వచ్చినవాడు కానీ ఆ అబ్బాయి ఒక అబ్బాయి ఇచ్చాడు, అక్కడ ఏదో ఆ మందిరంలో పరిచయం చేస్తున్నారని అందరూ వచ్చిపోయేవాడు అనుకుంటున్నారు. ఏదో ఇక్కడ ఆ అన్న ఇక్కడ పడేసి వెళ్ళిపోయింది, ఏదో ఉంటాడు పిల్లవాడని ఈయన కూడా అనుకున్నాడు. తెలియలా విషయం. దేవుని మందిరంలో ఉంటే ఎలాగ వర్ధిల్లుతారో దీవించబడతారో తెలియలేదు. 3 సార్లు మాట్లాడితే ఇక అప్పుడు అర్థమైపోయింది. గురువుగారు అనుకొని చిత్తం తేలివాడు ఏంటో సెలవేయండి అని అంటాడు వచ్చి ఏలి అనుకుని. అప్పుడు నాకు అర్థమైంది 3వ సారి. ఈసారి దేవుడు ఒకవేళ ఆ స్వరం వినబడితే చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలోచిస్తున్నాడు, అది ఆజ్ఞ ఇమ్మని చెప్పాలి. ఇకంతనే ఇక 3వ సారి అలాగే పిలిచినప్పుడు ఆజ్ఞ ఇమ్మని తెలియజేశాడు. వెంటనే మామూలు సంగతి తెలియజేయలేదు. తన గురువు ఏలి ఫ్యామిలీ ఏ విధమైన పతనం చెందుతుందో దాని గురించి దేవుడు మాట్లాడాడు. చిన్నాడు ఒక సంస్కరణ కదా, ఒక దేవుని గద్దింపు, దేవుని శిక్షను తెలుసుకోగలిగాడు. అది దేవుని ఆలయంలో. ఏమండి, ప్రార్థన విషయంలో నాకు చదువు రాదే, నాకు ప్రార్థన రాదే, నేను అంత భక్తిగా లేనే, నేను ఇదిగా లేని అనేటటువంటి కాదు. ముందు నువ్వు మోకరించు, నువ్వు దేవుడు తెరువు, ఆయన స్తుతులతో నింపేస్తాడు. నువ్వు నోరు తెరవడం ఆలస్యం, అనేక గూఢమైన సంగతులను దేవుడు నీకు బయలుపరుస్తాడు. సంఘాల గురించి కానీ, కుటుంబాల గురించి కానీ, బంధువుల గురించి కానీ, స్నేహితుల గురించి కానీ దేవుడు నీకు తెలియజేస్తాడు. ఒక చిన్న పిల్లవాడండి, అంత మహాయాజకుడిని గురించి దేవుడు అతనికి బయలుపరిచాడు. కారణం ఆలయ అనుభవం, మందిర అనుభవము, అందులో చేస్తున్న పరిచర్య ప్రార్థన అతని జీవితానికి ఒక ఆధిక్యతను ఘనతను కొలుగా చేసింది. అది ఇక్కడ మీరు ఆ యెరూషలేము యాత్రలో వెళ్ళావా, పాటలు పాడుకుంటూ వెళ్ళావా? వెళ్ళాలి, చూడాలి, దేవుని దర్శించాలి, ప్రార్థన చేయాలి, నా మొక్కుబళ్ళు చెల్లించాలి, సమాధానం పొందుకోవాలి, దీవించబడాలని వారు అన్ని 100 మైళ్ళు దూరం నడుచుకుంటూ కొందరు వెళ్ళేవారు. చూడండి అంత త్యాగం. ఇది నాన్న మందిరం పక్కన ఇల్లైనా ఆమె నాకు వచ్చేవాడు కూడా చాలా మంది ఉన్నారంటే విలువ తెలియటం లేదు. దేవుడు తన ఆలయంలో మన మొరను ఆలకిస్తాడు. అటుపడుంది కదా, తన ఆలయంలో నా మొర వినేను, తన ఆలయంలో ప్రార్థన ఆలకిస్తాడు. అలాగ సమూయేలు
ఇక దేవుని స్వరం, దేవుని యొక్క ప్రవచనం చెప్పడానికి భయపడుతుంటే, నానా నువ్వు చెప్పకపోతే నీకు కీడు సంభవిస్తుందన్నప్పుడు అయ్యా ఎవరి గురించే కాదు, నీ కుటుంబ పతనాన్ని గురించి దేవుడు మాట్లాడి. ఇప్పుడు అర్థమవుతుందండి, దేవుడు అంత న్యాయాధిపతో ఆయన పెద్ద ఏలి యాజకుడు, పెద్ద పాస్టర్ గారని, ఆ పాస్టర్ గారి పిల్లలని వాళ్ళు ఏం దుర్మార్గమైన పనులు, నీచమైన పనులు చేస్తారు. దేవుడు మౌనంగా ఉండేవాడు కాడు. తన మన అనే తేడా ఏమి లేదు. ఆయన న్యాయవంతుడు. ఆయన ఎదుట వారి వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా దుర్మార్గ స్థితిలో ఉన్నవారు నిలువ లేరు. నీతిమంతుల సభలో పాపులు నిలవని ఏర్పడేశాడు. అందరూ ఇచ్చాడు కదా చక్కగా ఏలీకి. పిల్లలు ఏం చేయాలి? ఆయన సరి ఉండి పిల్లలు కూడా సరైన మార్గంలో పెంచాలి. వచ్చింది తినేసి తెగలాగైపోయారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఒక ఉపవాసం, ఒక ప్రార్థన, ఒక భక్తి, ఒక ఆరాధన ఇవేవి లేవు. మనందరికీ, నాతో సహా దేవుడు ఒక ఛాయిస్ ఇస్తాడు. తన ఆలయంలో వసించడానికి అందున్న సమృద్ధిని సొంతం చేసుకుంటాడు. అది మనందరం సద్వినియోగం పరుచుకోవాలి. నీవు దేవుని మందిరంలో వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రక్షించబడ్డాం, రక్షణ జాగ్రత్తగా ఆలయంలో కాపాడుకోవాలి. ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనలతో, వాక్యంతో, కన్నీటితో, ఆత్మాభిషేకంతో భక్తులుగా కాపాడుకోవాలి. ఆలయంలో అలాగూ బాల్యం నుండి నమ్మకంగా ప్రార్థన చేసినటువంటి సమయాలు ఆ దేశానికి ఒక గొప్ప యాజకుడు అయ్యాడు, ఒక గొప్ప న్యాయాధిపతి అయ్యాడు, ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. 3 స్థానాలు సంపాదించుకున్నాడు. అమ్మో సమయం నాన్నగారు వస్తున్నాడు అని భయపడేవాళ్ళు. అయ్యా సమాధానం వస్తున్నావా, ఏ ప్రవచనం చెప్తాడో బలహీనులు భయపడేవారు అనమాట. ఏమండి, అలాగే యాజకుడై వాళ్ళ పాపాల నిమిత్తం బలిని అర్పించేవాడు. అలాగే న్యాయాధిపతి ఎవడు అన్యాయం చేస్తున్నాడు వాడు తీర్పు తీర్చి శిక్షను విధించేవాడు. ఇలాంటి ఉన్నతమైన స్థానాన్ని, ఘనతను దేవుని ఆలయంలో, యెరూషలేము అనబడే దేవుని మందిరంలో ప్రార్థిస్తూ వసిస్తూ పరిచయం చేస్తున్నటువంటి సమయంలో ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగనే దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. మనము కూడా మన మందిరాన్ని ప్రేమించి, ప్రార్థించి, నమ్మిక కలిగి దేవునిలో మనం ఉంటున్నప్పుడు ఆయన మనల్ని ఆత్మీయంగా వర్ధిల్లింప చేస్తారు. మన చేతి పనిని దీవిస్తారు. మన ఉద్యోగాలలో ఘనతనిస్తారు. మన కుటుంబాలలో అభివృద్ధిని దేవుడు కలుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన ఆశ్రయించే వారు ఎవరు కూడా వ్యర్థులు కాదు. ఆయన ఆశ్రయమును కదా నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన అన్ని విషయాలలో మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో యెహోవా యందు మనం నమ్మిక ఉంచాలి. వాడు యెరూషలేము యాత్రలో పాట. అప్పుడే మనము కదలక నిత్యం సీయోను కొండవలే ఉంటాం. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏ యెరూషలేములో, ఏ మందిరంలో మనం ఉన్నామో కదా, యెరూషలేము చుట్టూ ఏమన్నాయంట? పర్వతం ఉన్నట్లుగా తన ప్రజలందరి చుట్టూ ఎవరున్నారు? ఆయనే ఉంటారు. ఆయనే రాత్రి పగలు మన పాదాలకు రాయి తగలకుండా తన దూతలకి ఆజ్ఞాపిస్తారు. మన బిడ్డలు చుట్టూ ఉంచాలి. ఏగుకు కలిగిన సమస్తము చుట్టూ ఎలాగో తన దూతలకు ఆజ్ఞాపించారో, వారు ఎలాగూ వలయముగా కంచిగా చుట్టూ ఉండి సంరక్షించారో, యోగు చేతి పనులు దేవుడు ఎలాగూ దీవించాడో, మనం యెరూషలేము అనగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ, ప్రార్థిస్తూ, పరిచర్య చేస్తూ నమ్మకంగా ఉంటే ఇదిగో నిత్యం నిలుచు సీయోను కొండవలే మనం ఉంటాం. ఏ విషయం అదనము బెదరము, భయపడము, పారిపోము. ఎందుకంటే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. యెహోవా నా కాపురి, నాకు లేమి. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. నీ దుడ్డు కరయు, నీ దండము నన్ను ఆదరించు. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయు, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక
ఎవరు మీరు భయపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఒకవేళ దేవుని ప్రేమించే విషయంలో పొదువుగా ఉంటే అది సరి చేసుకుందాం. దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో అలక్ష్యంగా ఉంటే వీళ్ళందరూ జ్ఞాపకం చేశాడు, మనందరికీ జ్ఞాపకం చేశాడు. ఇదిగో వీళ్ళు ఎలాగూ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేశారో, యెరూషలేమును ప్రేమించారో, వారు ఎలాగూ వర్ధిల్లారో, వారు ఎలాగూ నెమ్మదిని పొందుకున్నారో, వారు ఎలాగూ క్షేమాన్ని పొందుకున్నారో, వారు ఎలాగూ దీవించబడ్డారో, మనం కూడా మన విశ్వాస యాత్రలో వీళ్ళేమో ఈ లోక సంబంధమైన ఈ యెరూషలేము యాత్ర, మనకైతేనేమో నూతన యెరూషలేము యాత్ర, పరలోకపు యాత్ర. ఈ యాత్రలో మనం ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ మన కొరకు ఉంచినటువంటి ఆ యెరూషలేముకి ప్రతిరూపమైన లేక గవినైన ఓ సంఘమా సార్వాంగమా ఆ పరలోక రాజ్యపు ప్రతిబింబం. మందిరం అనబడేటంట దేవుని రాజ్యం, పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబం. ఇప్పుడు ఎట్లా ఉంటుందో అక్కడ అలాగ అంతకంటే సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంటుంది. ప్రతిబింబమే దేవుని సంఘం, ఈ యెరూషలేము, ఈ మందిరం, ఈ సహవాసం. ఎందుకంటే వీరు లోకస్తులు, భక్తిహీనులు, లోకాంశాన్ని జీవించేవారు కాక యేసయ్య రక్తం చేత కడగబడి పాపాలను విడిచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసయ్య రక్తంతో శుద్ధి చేయబడి నమ్మి బాప్తిస్మం రక్షించబడి జీవ గ్రంథంలో తమ పేర్లు వ్రాయించుకొని పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారై, పరలోక సంబంధులై, పరలోక వారసులై ఉన్నారు కనుక ఆ పరలోకానికి ప్రతిబింబము ఈ మందిరం అనబడే యెరూషలేము శాలము కనుక దీన్ని ప్రేమిస్తూ దీని కొరకు ఉపకారం చేస్తూ, మేలు చేస్తూ, క్షేమం కొరకు ఆశిస్తూ ఆ సన్నిధానంలో మనం కలిసిమెలిసి ఉందాం, ప్రార్థిద్దాం. ఏ విషయంలో మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు వాగ్దానం చేశాడు, సీయోను కొండవలే ఉంటాం. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లుగా మన చుట్టూ దేవుని కృప ఉంది, దేవుని కంచె ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు ఉన్నారు. కానీ దేనికి భయపడద్దు. దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం, ఆయన ఆలయం, ఆయన సహవాసం, పరిశుద్ధుల గుంపు కనుక ఈ 125వ కీర్తనలో మన జీవితాన్ని కూడా దేవుని దగ్గర భద్రపరుచుకొని ఆయన సన్నిధిలో వర్ధిల్లుదాం. అతి కృప ఆశీర్వాదాలను అభివృద్ధిని దేవుడు మనందరికి దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం, హృదయాలు తెరుద్దాం, దేవుడి దగ్గర ప్రార్థించాం. ప్రభువుని అడుగుదాం, దేవా 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 నీ సన్నిధి కావాలి అయ్యా, నువ్వే కావాలి, నీ మందిరం కావాలి అని ఒక వచనం నువ్వే కావాలి అనే పాటలో ఒక్క పల్లె ఒక వచనం పాడుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. 15వ నంబర్ పాట నువ్వే కావాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా. ఆ పాట నంబర్ నువ్వే కావాలయ్యా, నువ్వే కావాలయ్యా యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా, నీతో ఉండాలయ్యా యేసయ్యా, నీకై బ్రతకాలయ్యా యేసయ్యా, యేసయ్యా మనుషులలో మందిరము కంటే మహనీయుడకు, లోకంలో ఉన్న వాటి కంటే ఉన్నతుడకు, మనుషులలో మందిరము కంటే మహనీయుడకు. ఆకాశంలో నీవు దేవుడున్నావయ్యా, నీవు లోకంలో ఎంతో పెద్దయ్యా, ఆకాశంలో నీవు దేవుడున్నావయ్యా,
ప్రార్థన చేసుకుందాం. మనకు ఆయన కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన ఆలయం కావాలి. లోకంలో ఉన్న వాటికంటే బలమైన దేవుడు ఆ మందిరంలో ఉన్నాడు. తన ఆలయంలో దేవుడు మన స్వరాన్ని వింటాడు, మనం దీవిస్తాడు. హృదయాలు తెలుగుతాడు. చాలా సన్నిధి కావాలి. నీ ఇల్లు నేను చూస్తే మా ఇళ్ళన్నీ కూడా దీవించబడుతుంది. పరమ తండ్రి స్తోత్రాలు నాయన. ఈ ఆరాధన దినమందు మీ సన్నిధి మాతో వచ్చారు. పాటలు మహిమ తెచ్చుకున్నారు. ఆరాధనలో నీ ఘనత కలిగి ఉంది. కీర్తన భాగంలోను సాక్ష్యాల్లోనూ ప్రభువా నా తండ్రి నిన్ను ఘనపరిచాను. తిరుగు వాక్య భాగంలో ప్రభు ఇశ్రాయేలు యెరూషలేము యాత్రలో ఉన్న ప్రభు ఆ యెరూషలేముని ప్రేమించారు కనుక అందులో ఉన్నటువంటి అబ్రహాము పొందుకున్న ఆశీర్వాద సమాధానం దీవెనలు ఉన్నాయి కనుక నాయన దూరమైన భారమైన ఆ యాత్రలో నా దేవుని దగ్గరికి వెళ్తే ఆయన నమ్ముకుంటే నిత్యం కదలని శివుని కొండవరు నిత్యం నిలిచి ఉంటానని చుట్టూ యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నట్లుగా దేవుడు మా చుట్టూ ఆయన వలయంగా ఉండి సంరక్షిస్తారని విశ్వాసంతో సాగిపోయారని మేము కూడా మాకు ఇచ్చిన యెరూషలేము మీరు మమ్మల్ని రక్షించుకున్న మందిరమే ప్రభువా దాన్ని విలువక నేను స్థిరపరచబడి నాటబడి అంతకంతకు ఒత్తిడడానికి సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యం వ్యర్థం కాక అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. తదితర కార్యక్రమం అంతట్లో మీరు యేసునామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే.